హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈ వీడియో చాలామంది 90s కిడ్స్కి ఏంటి చాలామంది ఇలాంటి మట్టి కుండలు మట్టి పాత్రలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేసే ఉంటారనమాట. మేమైతే కనుక చిన్నప్పుడు లక్క పెడతలో అనేవి అనమాట. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రా కదా అంటూ ఉంటారు. చిన్నప్పుడు ఈ మట్టిని పిసుక్కొని బంక మట్టి ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచించుకుంటూ ఆడుకుంటాక వెళ్ళిపోయి మట్టి తెచ్చుకొని ఇన్ని రకాల ఐటమ్స్ అయితే చేసేవాళ్ళం కదా. ఈ వీడియోలో నేను నా మెమరీస్, మా అత్తగారు మెమరీస్, అలాగే మా మేనల్లుడు వాడి మెమరీస్, ఇలాగైతే కనుక అందరం మెమరీస్ అయితే కనుక గుర్తు తెచ్చుకొని కొన్ని అయితే కనుక చేసామన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలామందికి కూడా మీ మెమరీస్ అనేవి గుర్తుకొస్తూ ఉంటాయి కదా. గుర్తుకొస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ మెమరీస్ ఏవైతే మీరు కలెక్ట్ చేసుకున్నారో, అంటే రీకలెక్ట్ చేసుకున్న మెమరీస్ ఉంటాయి కదా, వాటిని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే కనుక నాతో షేర్ చేసేసుకోండి. మా అత్తగారింటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదర చెరువు ఉన్నదనమాట. మంచినీళ్ళ చెరువు తవ్వుతారు కదా, ఆ చెరువు అయితే కనుక తవ్వుతున్నారు. తవ్వితే ఇలాగ ట్రాక్టర్లతో మట్టి వెళ్తూ ఉంటుంది కదా. ఈ ట్రాక్టర్ అడుగులు ఏదైతే పడినాయో అంటే టైర్లు ఉంటాయి కదా, ఆ టైర్ల దగ్గర మట్టి అయితే కనుక చక్కగా బాగా స్మూత్గా అయితే కనుక వచ్చిందనమాట. ఆ స్మూత్గా వచ్చిన మట్టితోటి ఇంకా మేము చిన్నప్పుడు ఏవైతే మెమరీస్ ఉన్నాయో అవన్నీ కొన్ని అయితే కనుక చాలా వరకు మర్చిపోయాం. గుర్తున్న వరకు అయితే కనుక ఇలాగా మేము ముగ్గురం కలిసి అయితే కనుక చేసామన్నమాట. మా బుడ్డోడు చూస్తున్నాడు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి మనకి క్లే ఇస్తున్నాం. బంకమట్టి అంటే ఈ నల్ల మట్టి దొరకక మనం క్లే అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. చిన్నప్పుడు అయితే కనుక ఎస్పెషల్లీ 90s కిడ్స్కి అయితే కనుక చిన్నప్పుడు ఏంటి, వినాయక చవితి వచ్చిందంటే మనం మట్టి తెచ్చేసుకొని వెళ్ళి వినాయకుడిని అయితే కనుక చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు క్లే కదా, ఇలా క్లే ఉన్న వాళ్ళకి క్లేనే అలవాటు అయిపోతూ ఉంది కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కుదిరిన వాళ్ళు ఎప్పుడైతే ఇలాగా అత్తగారింటికి కానీ లేదు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వీటితో ఎంజాయ్ చేస్తూ వాళ్ళని కూడా ఇలాగ చేతులు పెట్టి చేయించడం. అంటే క్లే ఏంటంటే మనకి చేతికి అంటుకోదు కాబట్టి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఈ బంకమట్టి అంటుకున్నా ఏం అవ్వదు కాబట్టి వాళ్ళకి చెప్పి వీలైనంత వరకుగా వాళ్ళందరినీ పార్టిసిపేట్ అయితే కనుక చేయించండి. ఇప్పుడున్న ప్రజెంట్ పిల్లల్ని అయితే మా అత్తగారు ఇలా మోచేత్తో కొన్ని సామానం చేసేవారంట. ఆ సామానం చేసేవాళ్ళం అని చెప్పి ఆవిడ చెప్తుంది. నేను కొన్ని ట్రాక్టర్ అవి చేసేవాళ్ళం. ట్రాక్టర్కి మళ్ళీ ఏంటి కొబ్బరి పుల్లలు పచ్చి వెళ్ళి కొబ్బరాకుల దగ్గర నుంచి తెచ్చుకొని చేసేవాళ్ళం కదా. అదైతే కనుక ఈజీగా బెండ్ వంగుతుంది. టైర్లకి ఏంటి వెనకాల ట్రక్కి ట్రాక్టర్కి కనెక్ట్ చేసుకుంటాం కదా. ఇలాగ అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి అయితే కనుక ఆ ట్రాక్టర్ది గుర్తుంది కానీ ఎదరిది ఎలా చేయాలన్నది మర్చిపోయాను. లింక్స్ అవి పెట్టేవాళ్ళం కదా, ఒక చిన్న బాల్ కింద చేసి. కానీ ట్రాక్టర్ అయితే కనుక చేయలేదు. మా అత్తగారు అయితే అంటే పొయ్యి చేసింది, 2-3 కుండలు చేసి మళ్ళీ అన్నం వాచుకోవడానికి ఆ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ కూడా ఆవిడే చేసింది అనమాట. ఆవిడకి గుర్తొచ్చినాయి ఆవిడ చేశారు, నాకు గుర్తొచ్చినాయి నేను చేశాను. రుబ్బు రోళ్ళు శనికాళ్ళు ఇలాగా కొన్ని ఉంటాయి కదా. ఇలాగా అన్నీ అయితే కనుక ఒకరి తర్వాత ఒకళ్ళం చేసుకుంటా ఉన్నాం. మాకు ఇష్యూ ఏంటంటే వాడు తాబేలు చేశాడు. తాబేలు కూడా బాగా వచ్చిందనమాట. అది మట్టి కొంచెం గట్టిగా అయిపోతూ ఉందన్నమాట. ట్రాక్టర్లు వెళ్ళిన వెంటనే తీసుకుంటే కనుక మట్టి బాగా వచ్చింది. నేను నెక్స్ట్ షాట్లో ఇంకోటి అప్లోడ్ చేస్తాను. ఏంటంటే ఇలా ఇంటి దగ్గర మట్టి తవ్వుకున్నప్పుడు చెరువులు తవ్వినప్పుడు మట్టి ఉంటుంది కదా, మట్టి ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ చెరువు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మట్టి అయితే కనుక మొక్కలకి పుష్కలంగా మోసేసుకుంటూ ఉంటారు కదా. మేము కూడా మోసుకున్నాం అనమాట. ఎదర మొక్కలకి వెనకాల మొక్కలకి కొంచెం మట్టి అయితే వేసుకున్నాం. దాన్ని కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. అప్పుడు కూడా మీకు మెమరీస్ గుర్తొస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇంతవరకు ఏంటంటే అచ్చంగా నేల మీద చేసేవాళ్ళం కదా. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యాం కాబట్టి కొంచెం కింద ప్లాస్టిక్ కవర్ వేసుకుంటే దాని మీద ఏంటంటే ఇంకా స్మూత్గా వస్తుంది కదా, అలాగైతే కనుక చేసుకున్నా. అలాగే చిన్నప్పుడు మనం నీళ్ళు పెట్టేవాళ్ళం కాదు, నాకైతే గుర్తులేదు. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు పెట్టిస్తే కొంచెం స్మూత్గా మనకి ఏదైతే మనం ఫినిషింగ్ అనుకుంటున్నామో ఆ ఫినిషింగ్ వస్తుందని చెప్పి అలాగైతే చేశాను అనమాట. నేను ఇప్పుడు తిరగలు చేస్తున్నాను. తిరగలకి లోపల మళ్ళీ ఒకటి ఉండి పైన మళ్ళీ తిరగలకి పెట్టి సపోర్ట్ ఉంటుంది కదా, కింద పెద్ద మేకు కింద ఉంటుంది కదా, ఆ మేకను అయితే కనుక పెడుతున్నాను అనమాట. అంటే గుర్తొచ్చినవన్నీ గుర్తొచ్చినట్టు చేస్తూ ఉన్నాం. అలాగే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద గ్లాసెస్, అలాగే తింటాకన్నట్టు చిన్ని ఉండలు ఇలాంటివి ఇలా కొన్ని తీసుకుని, ఇంకా దీనికి మీరు ఇంకా ముచ్చట్లు పెట్టాలంటే గంటలు కొడతారు కదా, గంటలు కొట్టేటట్టు కూడా పెట్టచ్చు అనమాట. ఇలాగా మా ఉద్దేశం ఏంటంటే
మా బుడ్డోడికి కూడా ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి. మేము పొలం వెళ్ళినప్పుడు పొలానికి, అలాగే మట్టి ఎక్కడైనా ఉంటే మట్టి, మనకి కాలువలు కనిపిస్తూ ఉంటాయి కదా, కాలువలు కనిపించినప్పుడు కాలువల్లో వాడికి అంటే స్నానానికి దింపుతాం ఖచ్చితంగా. అంటే కనుక ఖచ్చితంగా మా ఆయన దింపుతాడు అనమాట. దింపి ఇవన్నీ అలవాటు చేస్తాడు. ఇవన్నీ అలవాటు చేయడం వల్ల మన పిల్లలకి మనం అనుభవించినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేస్తాం. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఇందులో దిక్కకూడదు ఏంటో ఏంటో అని అనుకుంటారనమాట. చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకన్నా ఎక్కువగానే ఇవన్నీ చూసి వస్తూ ఉంటారు కదా, అలాగా వాటి దగ్గర నుంచి భయం పోగొట్టి, అలాగే ఇప్పుడు మనకు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్లని, ఆ వర్క్లు ఈ వర్క్లు ఇస్తున్నారు, ఎన్విరాన్మెంట్ డే అని చెప్పి, అవుటింగ్ డే అని చెప్పి ఇలాగ తీసుకెళ్ళి ఉంటున్నాయి కదా. అవి ఏంటంటే మనం లైవ్లో చూపిస్తే ఇంకా కొంచెం స్పీడ్గా అయితే కనుక వస్తుంది కదా. ఆ ఉద్దేశంతో అయితే కనుక మాకు అవకాశం దొరికింది. ఎందుకంటే మా అత్తగారు ఊర్లో ఇంకా కొన్ని మనం చిన్నప్పుడు ఏవైతే చేసి పెరిగి వచ్చామో అవన్నీ అయితే కనుక ఇప్పటికీ ఉన్నాయన్నమాట. అందు గురించి అని చెప్పి మేము హ్యాపీగా వాటిని అన్నిటినీ మా బుడ్డోడికి చూపించడానికి మాకు అవకాశం కుదిరింది. కుదరలేని వాళ్ళు ఇంకేం చేయలేము, బంకమట్టి ప్లేస్లో క్లేనే ఇస్తున్నాం కదా. అలాంటివి కాకుండా కుదిరిన వాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే కనుక బాగుంటుంది అన్న ఉద్దేశంతో. మా అత్తగారు చిన్నప్పుడు ముచ్చట్లు కొన్ని చెప్పుకుంటే మేము మా చిన్నప్పుడు ముచ్చట్లు కొన్ని, మా మేనల్లుడు ఎవరైతే ఉన్నాడో వాడు చిన్నప్పుడు, అంటే ఇలాగా మేము 3 జనరేషన్స్ కూర్చొని వాళ్ళ మా మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని అయితే కనుక రీకలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కటి, నేనైతే కొన్ని మర్చిపోయాను, మా అత్తగారు కొన్ని మర్చిపోయారు, నేను మర్చిపోయినట్లు మా అత్తగారు గుర్తుంది. అలాగా కొన్ని ఎవరికి నచ్చినవి ఎవరికి వచ్చినవి వాళ్ళైతే కనుక చేసేసాం. ఇక్కడ మీకు టోటాయిస్ కనిపిస్తుందా, తాబేలుని ఆడే చేశాడనమాట. ఏంటేంటో చేద్దామని అనుకుంటున్నాడంట కానీ రావట్లేదంట. ఫైనల్గా అయితే చేశారు. ఇదిగో మా అత్తగారు పొయ్యి చేసి మనకి అన్నం కుండ ఉంటుంది కదా, అన్నం కుండ, అలాగే మనకి గెంజి వార్చుకునేవారు కదా, అప్పుడు గెంజి వార్చుకోవడానికి ఇంకో కుండ పెట్టేవారు కదా, అలాగనమాట. అలాగ గిన్నెలు అయితే కనుక చేసాం. ఇలా మీకు ఏమైనా మెమరీస్ గుర్తుకొస్తే అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ రూపంలో అయితే కనుక ఖచ్చితంగా తెలియజేయండి. ఇక్కడ తిరగలి, అలాగే మనకి అన్నం వండుకునే డిష్, రుబ్బు రోలు, గ్లాసు, ఈ తాబేలు ఏదైతే ఉందో ఈ తాబేలు, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఇక్కడ నేను ఏదో మర్చిపోయాను అనుకుంటానే ఉంటున్నాను. కత్తిపేట ఉంటుంది కదా, కత్తిపేట కూడా మనం చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఆ కత్తిపీటను మర్చిపోయాను అనమాట. నాకు వీడియో అయిపోయి తర్వాత రెండో రోజున గుర్తుకొచ్చింది కత్తిపీట చెయ్యాలి అని చెప్పి అయితే కనుక. అలాగా కొన్ని మర్చిపోయినాయి, చాలానే మర్చిపోయాననే అనుకుంటున్నాను అనమాట. చిన్నప్పుడైతే కనుక ఈ సామానం చేసుకుని ఎండలో కూర్చొని ఆడుకొని అక్కడే పడుకుని పోయేవాళ్ళం అనమాట. అంతలాగైతే కనుక ఉండేవాళ్ళం. ఇంకా పెద్ద అయ్యే కొద్దీ ఇంకా అవేమీ లేవు. మా ఇంటి ఎదురుగా చెరువును తవ్వడం పుణ్యమా అని ఈ మెమరీస్ అన్నీ అయితే కనుక మాకు గుర్తొచ్చినాయి అనమాట మంచిగా. మీకు కూడా ఇలాంటి మెమరీస్ గుర్తొస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఒక 2-3 గంటలు అయితే కనుక ఈజీగా ఈ మట్టితోటే ఉండి ఆ బొమ్మలని అవన్నీ ఇవన్నీ ఇలాగ చేస్తూ ఉన్నామన్నమాట. ఒక 3 గంటలు ఈజీగా అయిపోయింది. అంటే ఆ మెమరీస్ని కలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ ప్రతి దాంట్లోకి గరిటెలు కావాలి కాబట్టి గరిటెలు కూడా మళ్ళీ చేసామన్నమాట. అలాగే ఏంటో ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ఇంకోటి అలా గుర్తుకొచ్చింది. మట్టి చేతులు మట్టి అయిపోయినాయి అమ్మ అని చెప్పి మా బుడ్డోడు అంటా ఉంటే, ఏం కాదు నాన్న కడిగేసుకోవచ్చు అని చెప్తే వాడు కూడా తర్వాత మళ్ళీ ఏయో బొమ్మలు చేద్దాం అన్నట్టు మేమేమైతే చేసామో వాటినైతే కనుక పట్టుకొని కూర్చున్నాడు అంతే. మా అటెంప్ట్ మేము ఏదైతే చెయ్యాలి, మా బుడ్డోడికి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని అయితే కనుక చేసాడు వాడైతే. ఇదిగోండి ఈ గరిటెలు చేశాను కదా, గరిటెలతో తీసుకొని వేసుకోవడానికి అనమాట. ఇలాగా అంటే ఏదో థాట్స్ ఇంకేదో వచ్చినాయి. చిన్న ఉండలు, పెద్దవి ఏంటో మీకు ఇంకేమైనా గుర్తుకొస్తున్నాయో. నాకు ట్రాక్టరు, కత్తిపీట, తర్వాత గ్యాస్ బండ కూడా చేసేవాళ్ళం. గ్యాస్ స్టవ్ కూడా చేసేవాళ్ళం అనమాట. అవి మర్చిపోయాను, ఇంకా అంత గుర్తయితే కనుక రాలేదు. ప్రస్తుతానికి ఏవి గుర్తొచ్చామో అవే చేసాం. మా అత్తగారు కంచాలు చేస్తున్నారనమాట. ఒక్క కంచమే ఉంటే బాగోదు కదా అని చెప్పి 2-3 కంచాలు చేస్తానని చెప్పి ఆవిడ ఏంటంటే కంచాలు చేస్తుంది. నేను వాటిలోకి గరిటెలు ఉంటాయి కదా, మళ్ళీ మాకు ఇసుకేమో మనం దోశలు వేసుకుంటాం కదా అత్త, ఆ దోశల ప్యాన్ కూడా చేస్తానని చెప్పి ఒక దోశల ప్యాన్ కూడా చేసాడు. ఇంకేం చేసాం,
కూర్చోవడానికి స్టూళ్ళు కూడా చేసేవాళ్ళు అప్పుడైతే. స్టూళ్ళు మనకి పొయ్యి పెట్టి పొయ్యిలోకి ఏంటంటే చీపురు పుల్లల్ని ఏదో ఒకటిని అలాగా పుల్లలు కూడా పెట్టేవారు అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే ఆ చిన్న చిన్న పొయ్యిలు పెట్టేసి వెలిగించేవారు. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే కనుక చేసేవాళ్ళం అనమాట. ఆ పాకలోకి వెళ్ళిపోయి ఇటుకరాళ్ళు చిన్న చిన్నవి పెట్టేసి దాని మీద ఇంట్లో 2 దొండకాయలు బెండకాయలు ఏవైతే ఉన్నాయో 2 తెచ్చేసుకొని కారం ఉప్పు పంచదారలు ఇవన్నీ తెచ్చేసుకొని పాకలు అయితే కనుక వండేసేవాళ్ళం అనమాట. అంటే ఏదో అప్పుడు అది తెలియని ఎంజాయ్మెంట్. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటే భలే అనిపిస్తుంది అనమాట. మా బుడ్డోడు ఇప్పుడు ఏంటంటే వాడు గ్యాస్ దగ్గరికి వచ్చి వాడు ఏదైనా చేస్తుంటే ఇప్పుడు నేను విసుగు వస్తుంది, కానీ ఆ మెమరీస్ని అన్నిటిని అయితే కనుక గుర్తు తెచ్చుకున్నాను. భలే వండేసేవారు. అప్పుడు ఏంటంటే పాకలు అవి కాలిపోతాయేమోనని చెప్పి మన పెద్దవాళ్ళు వచ్చేసి మళ్ళీ వెంటనే నీళ్ళు వేసేసేవారు. ఎంత కాపు కాసుకున్నా ఇప్పుడు మన పిల్లల్ని ఎంత కాపు కాసినా వాళ్ళు చేసే అల్లరి పనులు తుంటరి పనులు ఎలా చేస్తారో మనం కూడా ఇవన్నీ పనుల్ని అలాగే చేసి వచ్చామన్నమాట. అలాగే నేను ఫీల్ అవుతూ ఉంటాను, ఇన్ని పనులు చేసి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర నుంచి ఇంకొక జనరేషన్ స్టార్ట్ అయ్యి వాళ్ళని మన పేరెంట్స్ దగ్గర ఎలా తిట్లు తిని గారాలు అవి పోయామో ఇప్పుడు మన పిల్లలు కూడా అలాగే తిట్లు గారాలు అన్నీ అయితే కనుక ఉన్నాయని చెప్పి అన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట. మా బుడ్డోడు అందుకని శనకాయల రాయి ఉంది కదా, వాడు ఏమనుకుంటున్నాడంటే అది శనకాయల రాయి అనుకోలేదు, చపాతీలు చేస్తాం కదా ఆ చపాతీల కర్ర వాడికి తెలుసు కాబట్టి ఆ చపాతీల కర్ర అనుకొని అమ్మ నేను చపాతీలు చేస్తానని చెప్పి చపాతీలు చేయడానికి అయితే కనుక రెడీ అయిపోయాడు అనమాట. అది కాదురా ఇలా శనకాయల కర్ర అని చెప్తుంటే లేదు ఇది చపాతీలు చేసుకున్నది, నాకు చపాతీ ముద్ద ఇవ్వని చెప్పి రుబ్బురోలకి పొత్రం ఏదైతే చేసానో ఆ పొత్రం పెట్టుకొని మళ్ళీ చపాతీ చేయడానికి అయితే కనుక వాడు రెడీ అయిపోయాడు అనమాట. ఇప్పుడు మా అత్తగారు మళ్ళీ ఏంటంటే చిన్న ముద్ద చేసి ఇస్తుంది, అంటే చపాతీ చేసుకోరా అని చెప్పి. అలాగా వాడికి మనకు ఒకలా అర్థమైతే వాడికి ఇంకోలా అర్థమైంది. వాడి లైఫ్ స్టైల్ ఇప్పుడు చూసేది ఏంటి చపాతీ కర్ర కాబట్టి అలాగా. ఫైనల్గా మా సామానం చూసేయండి, ఒక గిన్నె మనకి కూర వండుకోవడానికి, అలాగే చపాతీ లేదంటే దోశ ఏ ప్యాన్ అయితే ఏది, శనకాయల రాయిల్లో మనకి 2 రకాలు ఉంటాయి కదా అవి తిరగలి, ఇది ఒకటి అన్నం వండుకునే కుండ, ఇది లోటా అంట మా అత్తగారు లోటా చేసింది. ఇది ఏంటంటే మనం రోల్లో దంచుకుంటాం కదా అది, ఇది ఒక కంచాల్లోనే గిన్నెలు, అలాగే శనకాయల రాయి ఒకటి అదే లోటా అని చెప్పాను కదా ఆ లోటాల్లో ఇంకొకటి, రుబ్బురోలు పొయ్యి, అలాగే తాంబేలం మాకు ఇసు చేశాడు అన్నం వండుకునేది వంచుకునేది, అలాగే స్పూన్లతో పాటుగా గ్లాసెస్ ఇవైతే కనుక మాకు గుర్తుకొచ్చినాయి. నేను మిస్ అయింది ట్రాక్టర్ మిస్ అయ్యాను, స్టూలు, గ్యాస్ బండ, మళ్ళీ గ్యాస్ స్టవ్, ట్రాక్టరు, ఇంకా నాకు గుర్తుకొచ్చినాయి ప్రస్తుతానికి ఇవి గుర్తుకొస్తున్నాయి. ఇంకానే చేసేవాళ్ళం, అవేంటంటే మర్చిపోయాం గుర్తులేదు. మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయని అనుకుంటున్నాను అనమాట. ఇలాగ గంజి వంచుకునేవాళ్ళు కదా అప్పుడు, అలాంటి అన్ని మెమరీస్ అయితే కనుక మేము కలెక్ట్ చేసుకున్నాం. ఫైనల్గా ట్రాక్టర్ చేద్దామని వెనకాల దిమ్మ చేశాను, కానీ ఇంకా అప్పటికే 3 hours కూర్చున్నాం కదా బోర్ కొట్టేసింది అనమాట. బోర్ కొట్టేసి ఇంకా లెగిసిపోయాము. తర్వాత రోజు చేద్దాం అనుకున్నాం, ఇంకా అలా అనుకుని అయితే కనుక స్కిప్ చేసేసాము. మట్టిలో అయితే కనుక బాగానే ఆడుకున్నాడు అనమాట. వర్షం వస్తే మొత్తం మట్టి అంతా మనం చిన్నప్పుడు బురద నేలలో ఎలా తిరిగాము మేము అలా తిరిగాము. ఆ మెమరీని అయితే కనుక ఈసారి ఖచ్చితంగా ఇచ్చింది. మేము విజయవాడ వచ్చేటప్పుడు కూడా బురదలో నడిచి ఎదరికొచ్చి కాలు కడుక్కొని మళ్ళీ అప్పుడు ట్రైన్ ఎక్కడానికి వెళ్ళామన్నమాట. మీ మెమరీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.